రంజాన్ నెల ప్రారంభం. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ షురు అయింది. సోమవారం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లింలు మత పెద్దలు ఈ మేరకు ప్రకటన చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రోజా ఉపవాసం పాటించారు. రోజా అంటారు, ఉపవాసం పాటిస్తారు. ఈ 40 రోజులు వాళ్ళకు కూడా 40 రోజులు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం క్రిస్టియన్లకు సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి లెంట్ డేస్ నడుస్తున్నాయి. శ్రమల దినం నడుస్తుంది. అంటే ఇది క్రీస్తును సిలువ వేసిన రోజులు అన్నట్టు, క్రీస్తు శ్రమలు పొందిన రోజులు. ఈ రోజులలో 40 రోజులు క్రైస్తవులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఇక ఇవాటి నిన్న నుండి ముస్లిం సోదరులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తాను. ముస్లిం అందరికీ కూడా మీకు కూడా రంజాన్ నెల శుభాకాంక్షలు. ఇక భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. ఒకవైపు రంజాన్ సందర్భంగా అటు ముస్లింలు సంతోషంగా ఉంటారు, ఇటు క్రైస్తవులు యేసును సిల్వేషన్లు అనే ఒక బాధతోటి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. వీళ్ళ మధ్యలోనే మన హిందువులు ఉన్నారు. ఇది భిన్నత్వంలో ఏకత్వం, ఇది కలిసి ఉండే విధానం. ఇక మొత్తానికి ఇప్పుడు ఏం చేస్తారు, ఇక ముస్లింలను హేట్ చేస్తారు కదా కొందరు బీజేపీ వాళ్ళు. వీళ్ళే పోయి అలీం తింటారు. ఇక అలీం కాడ వీళ్ళే ఉంటారు, ముస్లింల కంటే ఎక్కువ ఈ దొంగలే పోయి ఉంటారు. అలీం బాగుంటుంది, మస్తు చేస్తారు ముస్లింలు అని ఇక లొట్టలేసుకొని తింటారు. మళ్ళీ ముస్లింలు ఇళ్ళకి పోయి ఇంత అలీము బిర్యానీ తిని వీళ్ళే కడుపు నింపుకొని వస్తారు. మోడీ తాత పోతారు. ఇప్పుడు ఇక ఎక్కడున్నదో చూసి ఆ మసీదు కురుకుతారు. వచ్చేటప్పుడు అలీం తిని వస్తాడు, బయటికి రాగానే జై హిందూ అంటాడు. నీకెందుకే మత పిచ్చి రేపడం, నాకు అర్థం కాదు. నువ్వు భారతదేశంలో ఉన్న పేదల గురించి పట్టించుకోవాలి, భారతదేశంలో ఉన్న చదువు గురించి పట్టించుకోవాలి, భారతదేశంలో ఉన్న వైద్యం గురించి పట్టించుకోవాలి, భారతదేశంలో ఉన్న యోగి సాంకేతిక గురించి పట్టించుకోవాలి. నువ్వు చెప్తేనే మేము హిందువులం అవుతామా, లేకపోతే మేము చెప్తేనే నీ దేవుల దగ్గరికి పోయి మొక్కుతామా? కాబట్టి భారతదేశాన్ని కంపు చేసేది బీజేపీ పార్టీ.